అధిక సుఖం కావాలనుకుంటే అల్ప సుఖాలను వదులుకోవాలి. మహోన్నతమైన సుఖం ఏది తెలుసుకుంటే భూమి మీద ఇక దుఃఖం లేని స్థితిలో ఉంటామో అది తెలుసుకోవాలి అనే మన ప్రయత్నం అంతా. మరి అంత మహోన్నతమైన అంత గొప్పదైన సుఖం ఆనందం నీకు కావాలి అంటే, శాశ్వతమైన సుఖం కావాలంటే ఈ భూమి మీద అల్ప సుఖాలను వదులుకోవాలి. ఇది శంకరాచార్యులు చెప్తారు. ఎక్కువది కావాలంటే తక్కువ వదిలేయి. తక్కువది కూడా కావాలి, ఎక్కువది కావాలంటే దొరకదు. చిన్న చిన్న అల్పత్యాగాలు చేస్తే అధిక సుఖం పొందగలవు. మొట్టమొదటిది ఏం చెప్పాడు? అల్ప సుఖం వదులు. ఇప్పుడు మనం ఉన్నాం, తెల్లవారుజాము 4 గంటలకి ధ్యానం అంటే మరి 3ంటికి లెగాలి అంటే మరి నిద్రని త్యాగం చెయ్యాలి ముందు. ఇది అల్ప సుఖం. మరి ఈ 2 గంటలు 3 గంటల ధ్యానంలో నువ్వు పొందేది అధిక సుఖం. ఆ భగవంతుడికి దగ్గరవుతున్నావు. అలా అల్ప సుఖాలని త్యాగం చేస్తే అధిక సుఖాన్ని పొందే అర్హత వస్తుంది. నీకు ఆత్మానందం కావాలి. ఇంకా 2వ పాయింట్, ఈ ఆత్మానందం కావాలంటే విషయానందాన్ని వదలాలి. ఆత్మానందం ఎప్పుడు కలుగుతుంది? మనకి జ్ఞానం పెంచుకున్నప్పుడు కలుగుతుంది. ఒకటి సాధన చేసి మనస్సుని ప్యూరిటీగా ఉంచుకుంటాం. 2 జ్ఞానపరమైన విషయాలు తెలుసుకున్నప్పుడు ఆత్మానందం కలుగుతుంది. ఎందుకు కలిగింది నీకప్పుడు? కర్మలు జ్ఞానం వల్లే దగ్ధం అవుతాయి. నీకు అక్కడ ఇది వరకు నేను చెప్పాను, సంచితాలన్నీ కరిగేది. అవి కరుగుతున్నప్పుడు మీకు కనబడే లాభాలు ఏమీ కనబడవు. సాధన చెయ్యగా ఊరికే మన సాధన వేస్ట్ అవుతుంది, ఊరికే మన జ్ఞానం వేస్ట్ అవుతుంది. ఇక్కడ సంచితాలను కరిగించుకుంటూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా సాధన చేస్తున్నాము, ఏమీ లాభం కనబడట్లేదని మరి పక్కా వ్యాపారస్తుల్లాగా క్వశ్చన్ వేయకండి. భగవంతుడి విషయంలో నువ్వు ఏ చిన్నది చేసినా ఆయన మన తప్పుల్ని క్షమించి మన కర్మల్ని దగ్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకే ఆత్మానందం అనే పరమ శ్రేయస్సును నువ్వు కోరుకున్నప్పుడు విషయానందము అనే లౌకిక ప్రవర్తన మార్చుకో, అది త్యాగం చేయి.